మామిండిపాలెం ఎస్ఎస్ వాటర్ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, కొండయ్య, సుజాత, జగన్మోహన్ రెడ్డి, సంజీవరావు స్థానికులు పాల్గొన్నారు. जय हिंद। स्वतंत्र देशम सुगसीन भारत देशम मादी स्वतंत्र देशम मतभेद मर्ची मेलगाडु भारत देशम देशम गाहे तब जय गाथा जनमन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय వాళ్ళు కూడా నిలబడమండి రండి. మాతాకి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. भारत माता की 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 నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవం వచ్చిందంటేనే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మామిడిపాలెం సెంటర్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ వారు తలపెట్టిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంచుకోవటం మాగుంట కుటుంబం వారు అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఉన్నప్పుడు కూడా స్వాతంత్రానికి ఎంతోమంది కష్టపడినారు. ఈ స్వాతంత్రాన్ని తీసుకురావాలంటేనే అమరవీరులు అసులు బాస్ అయిన తర్వాత వారు త్యాగదనులు అయిపోయారు. వారి పూజ్య బాపూజీ గారు అయితే వారి ఆశయాలను మనం ఆచరణలో కూడా పెట్టుకొని ముందుకు సాగాలని యువకులకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ 78వ సంవత్సరం అనేది పూర్తిగా కూడా మనం అందరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటూ టువర్డ్స్ 100 సంవత్సరాలకి 2047వ సంవత్సరానికి మనం 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు కూడా ఘనంగా కూడా జరుపుకోవాలని మాగుంట కుటుంబం అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుపుతున్నాం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఒంగోలు మామిడిపాలెం ఎస్ఎస్ వాటర్ ట్యాంక్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత జెండా వందనం చేయించడం అనేది జరిగింది, జెండా ఆవిష్కరణ. అట్లాగే
మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా కానీ మనం ఇంకా మన దేశానికి ఎంతో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి పనులు ఏవైతే చేస్తారో మన సమాజం బాగుపడుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల అందరినీ నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వతంత్రంగా బతికేటటువంటి శక్తి రావాలి అంటే మన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ సామాజిక బాధ్యతలతో కూడుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేయాలని, అందరూ ముందుకొచ్చి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మరొక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతదేశానికి 78వ స్వాతంత్ర దినోత్సవం దీన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మా వాకింగ్ అసోసియేషన్ తరఫున సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. ఈరోజు బాగా మెంబర్స్ అందరూ యాక్టివ్గా ఉండి ఈ సంవత్సరం చాలా బాగా జరుపుతారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సంవత్సరము ప్రజలందరూ ఆయుర్వేద ఆశ్చర్యాలతో సుసంతతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.